ఇప్పుడు ఈ సమయాన్ని మరి డానియల్ గారికి ఇస్తున్నాను. వారు సమయాన్ని 40 నిమిషాలు బాగా చెప్పవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఆ తర్వాత మనం సెలవు తీసుకున్నాం. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి ముందుగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. 40 నిమిషాలు కాదు, 30-20 నిమిషాల్లోనే ముగిస్తాను. సమయం చాలా లేట్ అయింది. అలాగే నన్ను ఇంత ప్రేమించి నన్ను ఇక్కడికి పిలిచిన జోసఫ్ అంకుల్ గారికి, నందిపాలెం సంఘ కాపర్లకి, సంఘస్థులందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. వాక్య భాగంలో కదా ఒకసారి 145 కీర్తన 20వ వచనాన్ని ఒకసారి చదువుతున్నాం. 145 కీర్తన 20వ వచనాన్ని చదువుతున్నాం. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. ప్రార్థించుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. దర్శన కాలంలో అందరినీ సజీవ లెక్కలో ఉంచారు. నేటి దినాంతని నందిపాలెం గ్రామంలో వాక్యాన్ని అందించినట్టు నన్ను ఎంత దూరం పంపించున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తూ, నీ బిడ్డలకు నేను కాదు మీరు మాట్లాడమని కోరుకుంటున్నాను. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. నా మాటలు వినిపిస్తున్నాయా? నా పేరు డానియల్ పొదిలి. నేను బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్తూ ఉంటాను. నేను పర్సనల్గా వీధి సువార్తలు చేస్తూ ఉంటాను. ఇక్కడ నందిపాలెంలో చేశాను, చుట్టుపక్కల పల్లెటూళ్ళ ప్రాంతాలన్నీ చేసి ఉన్నాను. ఈరోజు సాయంత్రం కూడా కెల్లంపల్లి వెళ్ళి వచ్చి ఉన్నాను. రాగానే జోసఫ్ అంకుల్ గారు నాకు చెప్పి వినడం జరిగింది, ఈరోజు వాక్యాన్ని అందించడానికి ఎవరు అవైలబిలిటీలో లేరు, మీరు రండి అని. నాకు ఎంతో సంతోషంతో రావడం జరిగింది. ఈ మాటలు మనం ఒకసారి గమనించుకుందాం. ఏం చెప్పాడంటే దేవుడు ఇక్కడ, యెహోవా నన్ను ప్రేమించు వారందరినీ కాపాడును అన్నాడు. వాస్తవంగా దేవుడు ప్రేమించు వారందరినీ కాపాడతాడా? దేవుడు అందరినీ కాపాడతాడా? కొందరినే కాపాడతాడా? అందరినీ కాపాడతాడు. ఓకే, చాలా మంచి మాటలు. మనం ఒకసారి లేఖన భాగంలోకి వెళ్దాం. అయితే అందరినీ కాపాడతాడు కదా. ఇక్కడ కాపాడడం అంటే 3 మాటలు గుర్తొస్తాయి: ప్రేమ, సమయం లేదా బహుమానం. ఈ 3 మాటలు కనిపిస్తాయి. ఈ 3 మాటలు మనకు కనిపించేటప్పుడు ఒక భార్య, ఒక భర్త, లేదా భర్త, తల్లిదండ్రులు, పిల్లల గురించి మనం ఆలోచించాలి. భార్య లేదా భర్త, భర్త లేదా భార్య, పిల్లలు, తల్లిదండ్రులు. ఈరోజు భర్తని భార్య ప్రేమిస్తున్నా, భార్యని భర్త ప్రేమిస్తున్నా, వాళ్ళు ప్రేమ అనే మాటను చూపించడం అంటే ఎలా చూపించాలి? నేను ప్రేమిస్తున్నాను అని చెప్తే సరిపోతుందా? సరిపోదు. దానికి భర్త అయినా తన పని ఉంటే తన పనిని ముగించుకొని ఇంటికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత భార్యతో కొంత సమయాన్ని గడపాలి. అది భార్యకి ప్రేమగా కనిపిస్తుంది. అదే భర్త ఇంటికి రాగానే పిల్లలతో వాళ్ళకి సమయాన్ని గడపాలి. అదే పిల్లలకి ప్రేమగా కనిపిస్తుంది. ఇక్కడ సమయం ఇవ్వటం, సమయంతో గడపటం ప్రేమగా కనిపిస్తుంది. అదే భర్త, అదే భార్య, వాళ్ళు ఒక భార్యకి ఏదన్నా బహుమానం కావాలి అంటే బహుమానం అని చెప్తే సరిపోదు కదండి. బహుమానం అడిగినప్పుడు సర్ప్రైజ్గా భార్యకి ఏదన్నా ఇవ్వటము లేదా కొనివ్వటమో జరిగినప్పుడు చీరో బంగారమో ఏదైనా భర్త కొనిస్తేనే అది బహుమానంగా మారుతుంది. బహుమానం ఇస్తాను అని చెప్తే సరిపోదు. బహుమానం ఇస్తేనే భార్యకి లేదా భర్తకి, పిల్లలకి అదొక సంతోషకరంగా బహుమానం ఇస్తే అప్పుడు వాళ్ళు సంతోషపడతారు. అదే రీతిగా పిల్లలకి ఇస్తే అది కూడా పిల్లలు బహుమానం ఇస్తేనే పిల్లలు సంతోషపడతారు. ఇంకో విషయాన్ని మనం గమనిస్తే ప్రేమ. ఆ ప్రేమ ఎలా ఉంటుందంటే మనం ఇష్టపడింది
ఏదైనా దొరక్కపోతే ఆ మనిషి ఎంతగా ఆశపడతాడంటే అది దొరికేదాకా ఆశపడుతూనే ఉంటాడు. ఆ సమయాన్ని ఇచ్చిన భార్యకి భర్తకి ఇచ్చిన సమయం లేదా బహుమానం, అదే రీతిగా ప్రేమను చూపించడం అనేది ఒక వచనంలో, ఒక మాటలో మనకు అర్థమైంది. ఆ ప్రేమ అనేది కనిపించకపోతే, ఆ సమయం అనేది భార్యకి ఇవ్వకపోతే, లేదా బహుమానం అనేది ఇవ్వకపోతే, ఈరోజు ఎవరు ప్రేమని అని గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం. వాస్తవంగా సమయాన్ని ఇవ్వకపోయినా, బహుమానం ఇవ్వకపోయినా ఈరోజు మనం గుర్తుపట్టలేకపోతున్నాం. ప్రేమ అంటే గుర్తుపట్టలేదు. ఎందుకంటే ఈరోజు చాలామంది భార్యలు భర్తలు పెళ్ళైన మరుసటి రోజే విడిపోయిన సన్నివేశాలు చాలా చూస్తున్నాం. అది ప్రేమ లేకపోవటం కాదు, ఆ ప్రేమ అనే మాటకి ఆ భర్త ఏమి ఇవ్వకపోవటం, లేదా సమయాన్ని ఇవ్వకపోవటం, బహుమానాలు ఇవ్వకపోవటం, అది చూపించకపోవటం వల్ల ఈరోజు ప్రేమ అనేది లేకుండా పోయిందండి. అదే రీతిగా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటంటే, దేవుణ్ణి మనం ప్రేమించడం అంటే చెప్తే సరిపోదు. భర్తకి భార్యకి, తల్లిదండ్రులకి పిల్లలకి ఏ సంబంధం అయితే ఉందో, మనం దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడికి 24 గంటల్లో కొంత సమయాన్ని దేవుడికి ఇస్తాం. అదే దేవుణ్ణి మనం ప్రేమించడం. మనము దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తే, మనము భార్యకి భర్తకి పిల్లలకి ఏదైతే బహుమానం ఇస్తున్నామో, మనము దేవుడికి కూడా బహుమానం ఇస్తాం. ఆ బహుమానమే మన జీవితాన్ని బహుమానంగా ఇవ్వటమే. ఈరోజు సమయాన్ని ఇవ్వట్లేదు, అదే రీతిగా మన జీవితాన్ని దేవుడికి అప్పచెప్పట్లేదు. ఈరోజు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనే మాటని మనం గుర్తుపెట్టుకుంటే, దేవుడు మనల్ని ఎందుకు ప్రేమించాలి అనే ఆలోచన మనకుందా? దేవుడికి మనం సమయాన్ని ఇస్తున్నామా, లేదా దేవునికి మనం ఏదన్నా బహుమానంగా మన జీవితాన్నే ఇస్తున్నామా? మన పిల్లలైనా ఇస్తున్నామా? మన తోటి సహోదరులైనా ఇస్తున్నామా? మన భర్తలైనా భార్యలైనా మన జీవితాన్ని దేవుడికి ఇస్తున్నామా? సమయాన్ని ఇవ్వట్లేదు, ఈరోజు మన జీవితాలని ఇవ్వట్లేదు. కానీ దేవుడు మనల్ని ప్రేమించాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు మనల్ని ఎందుకు ప్రేమించాలి? మనం సమయం ఇవ్వము, దేవుని వాక్యం చదవము, ప్రార్థన చేయము. దేవుడంటే మనకి లెక్కలేదు. దేవుడంటే చులకన. వాక్యం చెప్తున్నా వినడానికి మనసు రాదు, చదవటానికి మనసు రాదు. తల్లిదండ్రులు ఈరోజు వాక్యం చదువుకో అని చెప్పినా వాళ్ళకి పట్టదు. ఎప్పుడు చూసినా స్కూల్కి వెళ్ళి చదవాలి, ర్యాంకులు సంపాదించాలి, ఉద్యోగాలు చేయాలి, పెద్ద మిద్దెలు కట్టాలి, కార్లలో తిరగాలి. నేను చెప్తున్నా, నాకు డిగ్రీ కూడా లేదు, కారులో తిరుగుతున్నా. డిగ్రీ కూడా లేదు, ఇంట్లో సమస్తం ఉంది. చదువుకుంటేనా కాదు, చదువుకుంటే, ఈ లోక చదువుకుంటేనే వస్తుందనుకునే వాళ్ళు కొంతమంది. ఈ లోకాన్ని మించిన చదువు, గొప్ప చదువు బైబిల్లో ఉన్నది. జ్ఞానం ఉంది. ఈ జ్ఞానాన్ని మనం సమయాన్ని కేటాయించలేకపోతున్నాం. ఆ సమయాన్ని కేటాయించక, వాక్యాన్ని చదువుక, మన జీవితాన్ని బహుమానంగా ఇవ్వక, మనము దేవుడు మనల్ని ప్రేమించు అంటే ఎందుకు ప్రేమిస్తాడు? మన కుటుంబాల్లో ఆశీర్వాదాలు జరుగు అంటే ఎందుకు జరుగుతాయి? మనకు అన్నీ దేవుడి నుంచి కావాలి, మనం మాత్రం దేవునికి సమయం ఇవ్వము. వాక్యాన్ని చదవడానికి, ప్రార్థించడానికి, లేదా సంఘానికి వచ్చిన వాక్యం వినటానికి, విన్న వాక్యం ఇతరులకు బోధించడానికి కూడా అవకాశాలు లేదు మనకి. 24 గంటల్లో సినిమాలు, సీరియళ్ళు, ముచ్చట్లు, లేదా ఆడమాటలు, ఏడమాటలు, గొడవలు, కొట్లాటలు, నిద్ర, ఇదే జీవితం. లేదా చిన్నపిల్లలు అయితే చదువు. ఇంక ఇదేనా జీవితం? దేవుడు ఎవరిని ప్రేమిస్తాడంటే దేవుడి మాటలు ఒకసారి మనం గమనిస్తే, అదే కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము
అదే కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదవండి. యెహోవా భక్తులారా మీరందరూ ఆయన ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వంగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారం చేయను. చాలు. ఏం చెప్తున్నారండి? యెహోవా విశ్వాసులను మాత్రమే ప్రేమిస్తాడంటండి. విశ్వాసం కలిగి జీవించే జీవితాలు ఈరోజు ఎంతమందికి ఉన్నాయి? ఎవరికి ఉన్నాయి? విశ్వాసం లేని జీవితాల్లో ఎంతో మంది ఉన్నారు. వాస్తవంగా క్రైస్తవుల్లో విశ్వాసం చచ్చిపోయిందండి. ఎందుకంటే క్రైస్తవులు ప్రపంచాన్ని ఏలుతున్నారు. ఎంత ప్రపంచంలో ఉన్న క్రైస్తవుల జనాభా లెక్క పెడితే $1 మిలియన్. అయితే ఆ క్రైస్తవుల్లో భారతదేశంలో ఒక 20 లక్షల క్రైస్తవులు ఉంటే పేరుకి దాంట్లో క్రైస్తవులు 100 మందో 200 మందో 100లోనే ఉన్నారండి. 100లో ఉన్నారు క్రైస్తవులు. పేరుకేమో 20 లక్షల్లో ఉన్నారు. విశ్వాసం కోల్పోయి 100లోనే ఉన్నారు. మన విశ్వాస జీవితం ఎక్కడికి పోయింది? పేరుకేమో క్రైస్తవులం, కానీ క్రైస్తవులుగా బ్రతకటం లేదు. క్రైస్తవులుగా బ్రతకటం అంటే ఏంటి? క్రీస్తు ఈ లేఖన భాగాల్లో ఎలా అయితే జీవించాడో అలా మనం జీవించాలి. ఏమి లేదండి. క్రీస్తు ఎలా సింపుల్గా క్రీస్తు ఎలా జీవించాడంటే, భూమి మీదకి ఆయనకు వచ్చాడు. ఆయన వచ్చి ఆయన మన కోసం ప్రాణం పెట్టక ముందు ఇక్కడ సువార్త చేశాడు. ఒక్క ఆత్మనైనా మార్చడానికి ప్రయత్నం చేశాడు. అయితే ఎన్నో ఆత్మలు మారాయి. శిష్యులను చేశాడు. ఎంతోమంది శిష్యులు తయారయ్యారు. ఎంతోమందికి స్వస్థతలు చేశాడు. ఎంతోమందిని కాపాడాడు. యేసుక్రీస్తు చివరికి మన పాపాలను ఆయన మీద వేసుకొని చనిపోయాడు. విశ్వాసం అంటే అదండి. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి క్రీస్తు వచ్చి ఆయన విశ్వాసాన్ని కోల్పోకుండా ఆయన చెప్పిన ప్రతిదీ చేశాడు. ఈరోజు మనం అదే విశ్వాసం కలిగి జీవిస్తున్నామా అంటే 100లో 1% కూడా జీవించట్లేదు. తల్లిదండ్రులు ఈరోజు పిల్లలకి వాక్యాన్ని బోధించండి అని చెప్తుంది వాక్యం. ఏంటండి? బాల్య దినమునందే సృష్టికర్తని స్మరణకు తెచ్చుకో. నేను బాల్య దినంలో ఉంటే నాకెవరండి సృష్టికర్త గురించి చెప్పేది? నాకెలా తెలిసిద్ది? బాల్యంలో ఉంటే 2వ తరగతో 1వ తరగతో చదువుతున్నప్పుడు నాకెలా తెలిసిద్ది? తల్లిదండ్రులైన వారు చెప్తేనే తెలిసిద్ది. ఫస్ట్ టీచర్ తల్లి తండ్రి. వాళ్ళు అక్కడ పడిపోయారు. విశ్వాసం కోల్పోయాము. తర్వాత యవన కాలంలో మేము కాడిని మోయాలి దేవుడిది. అది చాలా సులువు. కానీ యవనస్తులైన మేము వాక్యం చెప్పకుండా ఎక్కడ జీవిస్తున్నామో తెలుసా? టీవీ దగ్గర జీవిస్తున్నాం, సినిమాల దగ్గర జీవిస్తున్నాం, మందు షాపుల దగ్గర జీవిస్తున్నాం, సీరియళ్ళ దగ్గర జీవిస్తున్నాం, ఎక్కడెక్కడో జీవిస్తున్నాం. మద్యము అల్లరి పాలు చేస్తుంది మన జీవితాన్ని. అర్థం కావట్లేదు. ఇక్కడ ఆ మద్యం తాగి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పిల్లలు చచ్చిపోతున్నారు. పిల్లలున్న తండ్రి చనిపోతున్నాడు. కుటుంబం అనాథగా మిగులుతుంది. అసలు ఆ విశ్వాసం కోల్పోతుంది క్రైస్తవ్యం. కేవలం మనము దేవుని దగ్గరికి రాకపోవడం వల్లే ఆ విశ్వాసాన్ని కోల్పోతున్నాం. దేవుణ్ణి ఆనుకొని ఉంటే మనం ఎంత విశ్వాసంగా ఉంటాం. దేవుడికి దూరం అయితే అదే విశ్వాసాన్ని కోల్పోతాం. మనం చిన్నప్పటి నుంచి చిన్న స్కిట్స్ అంటే మనం క్రిస్మస్ టైంలో వేస్తుంటారు. ఏం లేదండి నానా, ఎట్లాంటి స్కిట్స్ అంటే ఒక వ్యక్తి ప్రార్థన చేసుకుని బైబిల్ పట్టుకొని ఉంటాడు. అప్పుడు ఆయన వెనక యేసుక్రీస్తు రూపంలో ఒక మనిషి నిలబడతాడు. ఆయన ఎంత ప్రార్థన పరుడుగా ఉంటాడంటే దేవునిలో చాలా ఉంటాడు. అదే దేవుడు పక్కకెళ్ళిపోయిన వెంటనే అపవాది నిలబడింది. మందు సిగరెట్ అని అలవాట్లకి బానిసైపోతారు. ఇంతే సింపుల్ లాజిక్ అండి, సింపుల్ మ్యాటర్. దేవుడు మనతో ఉంటే మన విశ్వాసాన్ని కోల్పోకుండా ఉంటాం. అదే మనం దేవునికి దూరం అయితే మన విశ్వాసాన్ని కోల్పోతాం.
గుర్తుపెట్టుకోండి, విశ్వాసాన్ని కోల్పోతే నరకమే. మీకు ఎవరు చెప్పారో చెప్పలేదో నాకైతే తెలియదు, కానీ విశ్వాసాన్ని కోల్పోయి దేవునికి దూరం అయిపోతే నరకానికి సిద్ధంగా ఉన్నామని మీరే నిర్ణయించుకోండి. ఎవరూ చెప్పాల్సిన పని లేదు. దేవునికి దగ్గరగా మనం జీవిస్తే మనము పరలోక రాజ్యానికి దగ్గరలో ఉన్నామని మనమే నిర్ణయించుకున్నాం. విశ్వాసులను ప్రేమిస్తాడండి, గుర్తుపెట్టుకుని దేవుడు ఎవరిని పడితే వాళ్ళని ప్రేమించాడు. మనం అనుకుంటున్నాం అందరినీ ప్రేమిస్తాడేమో అనుకుంటున్నాం, కానీ విశ్వాసులను మాత్రమే ప్రేమిస్తాడు. దేవుడు ఇంకో కొంతమందిని ప్రేమిస్తాడంట. అదే కీర్తనల గ్రంథము 41వ అధ్యాయం 1-2 వచనాలు. అదే చదవండి. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవాని తప్పించును. ఆపత్కాలమందు యెహోవాని తప్పించును. యెహోవాని కాపాడి బ్రతికించును. యెహోవాని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చుకు వాని శత్రువుల ఇచ్చకు నీవు వాని అప్పగింపవు. నీవు వాడిని అప్పగింపవంటాడు. దేవుడు ఎలాంటి వారిని ప్రేమిస్తాడంటండి? ఎలాంటి వారిని? వింటున్నారా? ఎలాంటి వారిని? బీదల్ని కటాక్షించు వారిని. బీదల్ని కటాక్షిస్తే ఆయన ప్రేమిస్తారంట. మనల్ని ప్రేమించాలంటే బీదలు కనిపిస్తే ఈరోజు సంఘాల్లో దగ్గరకు రానివ్వట్లేదు. కొన్ని సంఘాల్లో మనం చూస్తున్నాం. ఎందుకు? నన్నే బీదవాడుకున్నప్పుడు చర్చి దగ్గరికి కూడా వచ్చి దూరంగా కూర్చోబెట్టిన రోజులు ఎన్నో. బీదవాడిగా ఉన్నప్పుడు ఎన్నో. నేను ఈరోజు మంచి బట్టలు వేసుకొని కారులో తిరుగుతుంటే ముందుకు వచ్చి కొన్ని సంఘాల్లో ఈరోజైతే ఇక్కడ కూర్చుంటున్నా, అక్కడ కూర్చున్నామని ఇక్కడ కూర్చుంటున్నా. దేవుడు ప్రేమించే వారి గురించి చెప్తున్నా. దేవుడు ప్రేమిస్తే ఇక్కడ ఉంటాం, కనీసం సంఘంలో అయినా ఉంటాం. కానీ ఈరోజు బీద వాళ్ళని ప్రేమించడానికి మనం ఇష్టపడట్లేదు. వాళ్ళని కటాక్షించేవారు ధన్యుడు, వాళ్ళని మాత్రమే నేను ప్రేమిస్తాను. మంచి సూటు బూటు వేసుకున్న వాడికి ముందుకు వచ్చి, లేదు మామూలు చీర మామూలు బట్టలు వేసుకున్న వాడికేమో వెనకకు వచ్చి కింద. ఎందుకు? బయట టిఫిన్ షాపుల దగ్గర కొంతమంది అంటే అడుక్కుండే వాళ్ళు లేదా పని చేసుకునే వాళ్ళు టిఫిన్ చేసేటప్పుడు కింద కూర్చొని టిఫిన్ చేస్తుంటారు. ఎందుకమ్మా వాళ్ళని కింద కూర్చోబెట్టారు? వెళ్ళి అక్కడ కూర్చోబెట్టండమ్మని నేను ఎన్నోసార్లు చెప్పాను. అంటే పేదలకి అంత చిన్న చూపు. బైబిల్ ఏం చెప్తుందండి? 1 పేతురు 3వ అధ్యాయంలో ఉంటుంది. నువ్వు ఎక్కడైతే పేదలు ఉంటారో, ఎక్కడైతే వాళ్ళెవరు చనిపోయిన తర్వాత మర్చిపోయాను, విధవరాలు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రేమ చూపిమన్నాడు. వాళ్ళకి ఎప్పుడైతే మనం సహాయం చేస్తే అప్పుడే మనల్ని కటాక్షిస్తాడు, ప్రేమిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. వేదలను మనం కటాక్షించాలి, వేదలను మనం ప్రేమించాలి. అసలు వేదలు అంటే చాలా చిన్న చులకన. దేవుడు వేదలను కటాక్షించవాలని ప్రేమిస్తాడండి. ఈరోజు వాళ్ళని విధవరాలు కనిపించిన, బీదవారు కనిపించిన మనం ప్రేమించట్లేదు పూర్తిగా. వాళ్ళకి దూరంగా బ్రతుకుతున్నాం, వాళ్ళనే దూరం పెడుతున్నాం. నా బంధువు, నాకు డబ్బున్నోడు. ఎందుకు? మీ కుటుంబాలే ఉన్నాయనుకుందాం. మీ కుటుంబాల్లో మీ అన్నదమ్ములు, పిల్లలు లేదా పెద్దలు ఉన్నారనుకో, డబ్బున్న వాళ్ళనే మీరు ప్రేమిస్తున్నారు, డబ్బు లేని వాళ్ళు మీరే ప్రేమించట్లేదు. అవునా కాదా? అలా అయిపోయింది క్రైస్తవ్యం. అందుకే విశ్వాసం తగ్గిపోయి 100ల లెక్కల్లో చేరిపోయింది. 20 లక్షలు ఎక్కడ, 100 మంది, 200 మంది ఎక్కడ. పేదలు ఎక్కడున్నా వెళ్ళి సహాయం చేయాలంట. విధవరాలని మనం ప్రేమించాలంట. మనకి భర్త చనిపోయిన స్త్రీ కనిపిస్తే అబ్బో అమ్మో ఎంత క్రూరంగా తయారయ్యారయ్యా క్రైస్తవులు. ఎదురు వస్తుంటే ఆమె వస్తుంది, వద్దొద్దు మనం ఊరెళ్ళొద్దు, ఆగిపోదాం. ఎంత మూర్ఖమైన బ్రతుకులు. సిగ్గుపడాలి క్రైస్తవ్యం. ఎవడో అన్యుడు పెట్టినది మనం ఆచరించడమా? ఎవరో రోడ్డు మీద పోయేవాడిది మనం ఆచరించడమా? ఏంటండి? నల్ల పిల్లి ఎదురొస్తే భయము, 2 మిరపకాయలు కనిపిస్తే భయము, ఆమె ఎవరు విధవరాలు కనిపిస్తే భయము. క్రైస్తవుడు దానికా భయపడాల్సింది?
అక్కడ పరలోకం అని నరకం అని రెండు పెట్టాడు. దాన్ని చూసి భయపడాలి, ఏది దొరికిద్దా మనకని. దీన్ని చూసి మనం భయపడటం ఏంటంటే, రెండు మిరపకాయలు పెడితే ఆడేదో రెండు ఎంటుకలు పెట్టి నిమ్మకాయ పెడితే భయపడతారు. దాన్ని తొక్కి లేదా నిమ్మకాయ తీసుకొని వచ్చి ఇంట్లో నిమ్మకాయ రసం చేసుకుంటారు. అదే ఎండుమిర్చి పప్పులో వేసుకొని తింటారు. దీనికి భయపడతామా? విధవరాలు వదిలేస్తే భయపడతామా? పేదవాడు చూస్తే సిగ్గుపడతామా? దూరం పెడతామా? ఇదేమి ప్రేమ? ఇలాంటి వారిని మనం ప్రేమించకపోతే దేవుడు మనల్ని కూడా ప్రేమించడు. గుర్తుపెట్టుకోండి, మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, మనం పరలోక రాజ్యానికి దగ్గరగా ఉన్నామంటే మనం పేదల్ని విధవరాలను కూడా ప్రేమించాలి. ఇది జరగట్లేదు, మేము విధవరాలను దూరం పెడుతున్నాం, పేదల్ని దూరం పెడుతున్నామంటే నరకానికి దగ్గరలో ఉన్నామని మీరే నిర్ణయించుకోండి. ఇంకొక మాటను మనం గమనిస్తే అదే కీర్తనలు 97వ అధ్యాయం 10వ వచనం. 97వ అధ్యాయం 10వ వచనం. యెహోవాను ప్రేమించు వారులారా, యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహించుకొనుడి. చెడుతనాన్ని అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. చాలు. దేవుడు ఇంకొకరిని ప్రేమిస్తున్నాడంటే చర్చికి వచ్చి మాట్లాడుకునే వాళ్ళని కాదు, చర్చికి వచ్చి పాటలు పాడి వెళ్ళిపోయే వాళ్ళని కాదు, చర్చికి వచ్చి నటించే వాళ్ళని కాదు, చర్చికి వస్తున్నాం అనే వాళ్ళనైతే అస్సలు కాదు. దేవుడు పై రూపాన్ని ఎప్పుడూ లక్ష్య పెట్టాడు. పై రూపాన్ని లక్ష్య పెడితే దేవుడైతే కాదు. మాట్లాడటానికి వచ్చిన వాళ్ళైతే బయటకు వెళ్ళిపోండి, వినడానికి వచ్చిన వాళ్ళైతే ఉన్నారు. ఓకేనా? దేవుడు ఎలాంటి వారిని ప్రేమిస్తారంటే చెడుతనాన్ని అసహించుకున్న వారిని ప్రేమిస్తారు. ఈరోజు చెడుతనాన్ని ప్రేమించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. మందు, సిగరెటు, వ్యభిచారం, మత్తు పదార్థాలు, ఈ లోకంలో సినిమాలు, షికార్లు, ఎంజాయ్ చేయటాలు, ఇలాంటి వారిని దేవుడు ప్రేమిస్తాడు అనుకోవడం కూడా మన మూర్ఖత్వం. ఏముందులో ఇవన్నీ చేసిన తర్వాత దేవుడు మనం ప్రేమిస్తాడు అనుకోవడం కూడా మూర్ఖత్వం. చెడుతనాన్ని అసహించుకోవాలి. ఈరోజు చెడుతనాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం. మనం సినిమాలు చూస్తాం 3 గంటలు లేదా 2 గంటలు లేదా గంట. ఆ సమయంలో 1 గంట బైబిల్ సమయాన్ని ఇస్తున్నామా? ఒక సమయం. నా వయసు 29 సంవత్సరాలు. నేను చిన్నప్పటి నుంచి చదువుతాను కానీ పడిపోతున్నా లేస్తున్నా అలానే ఉంది జీవితం. నేను ఎప్పుడైతే దేవుడికి దూరం అయిపోతున్నానో, దేవుడికి ఇంకా నేను దగ్గర అవ్వట్లేదు, నా వల్ల కాదు అనుకున్న సమయాల్లో దేవుని దగ్గరికి నేనే వెళ్ళి బాప్తిజం తీసుకొని తప్పులు చేయడం మానేస్తాను అని డిసైడ్ అయ్యి వచ్చాను. ఎవరైనా ఎలా ఉంటారంటే, ఈ లోకంలో నేను చాలా మంది అడిగినప్పుడు బాప్తిజం తీసుకోండి అన్నప్పుడు నేను మంచివాడిగా మారినప్పుడు తీసుకుంటాను, మంచివాడిని అయినప్పుడు తీసుకుంటాను, మంచివాడిగా జీవించినప్పుడు తీసుకుంటాను. ఎవరున్నారు మంచివాళ్ళు? బాప్తిజం తీసుకున్న వాళ్ళు పడిపోవట్లేదా? తీసుకోని వాళ్ళు పడిపోవట్లేదా? పడిపోతాం. మనం పడిపోకుండా ఉండాలంటే ఒక శక్తి మనకు కావాలి. నేను ఎప్పుడైతే దేవునికి దూరం అవుతున్నాను తెలిసినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి నన్ను నేను సరి చేసుకుంటా వెళ్ళి బాప్తిజం తీసుకున్నా. చెడు తలంపులు, చెడు అలవాట్లు ఏవైతే ఉన్నాయో దూరం పెట్టేశా. చెడు తలంపులు, చెడు అలవాట్లు దూరం పెట్టేసి దేవుని దగ్గరికి వచ్చా. ఫర్ సపోజ్ తల్లి అయినా తండ్రి అయినా నా దగ్గర ఉన్నప్పుడు, మా అమ్మ నాన్న ఉన్నప్పుడు సిగరెట్ తాగుతానా అండి? మందు తాగుతానా అండి? లేదన్నా ఎవరన్నా అమ్మాయి కనిపిస్తే ఏడిపిస్తానా అండి? ధైర్యం వస్తుందా? మా నాన్న ఉంటే భయపడతారు, గజ ఉడికిపోతారు. కొంతమంది అయితే నాన్నను చూసిన అమ్మను చూసిన. అలానే దేవుడి దగ్గరికి మనం వస్తే పాపాలు చేయడానికి ఇష్టపడం, భయపడతాం. బాప్తిజం తీసుకుని వాళ్ళు ఉంటే దేవుని దగ్గరికి వచ్చి తీసుకోండి. మనం భయం అనేది ఎట్లుంటుందంటే,
అరికాల నుంచి నడినెత్తి వరకు భయం అనేది చూపిస్తాడు దేవుడు. బైబిల్ చదువుతుంటే వణుకు పుట్టింది. ఆ భయం ఇక్కడ ఉంది. మనం సరి చేసుకోవాలంటే ఎక్కడికే రావాలి. మన నడతలను సరి చేసుకోవాలంటే ఎక్కడికి రావాలనుంది? వాక్యం దగ్గరికి. మన నడతలను శుద్ధి చేసుకోవాలంటే వాక్యం కాడికే రావాలి. మనం ఎక్కడో సినిమాలు చూస్తా, ఎంజాయ్ చేస్తా, లోకంలో బతుకుతా, ఇవన్నీ చేస్తా, దేవుడికి నేను బాగున్నప్పుడు వస్తానంటే ఎట్లా బాగుంటావు? లోకంలో ఉంటే నువ్వు దేవుడికే దూరంగా ఉన్నావు. నువ్వు ఎలా బాగవుతావు? ఎలా మంచిగా జీవిస్తావు? చెప్తుంటే నవ్వు వస్తుంది నాకు. అలాంటి వాళ్ళు నేను బాగున్నప్పుడు తీసుకుంటా, బాగున్నా. మూర్ఖపు ఆలోచన. దేవుడికి దూరంగా ఉంటే నువ్వేది చేయలేవు. అసలు రాలేవు దేవుడి దగ్గరికి. బాప్తిజం అనే ఫస్ట్ మెట్టు దగ్గరికి కూడా రాలేదు. మన పాపాలను మనం కడుక్కొని దేవుడి దగ్గర సరి చేసుకుంటూ వెళ్ళాలి. మానవుడు అనేవాడు పడిపోతుంటాడు, కానీ దేవుడి దగ్గర ఉంటే పడిపోవటానికి అవకాశం ఉన్నా పడిపోము. ఒకవేళ పడిపోయినా క్షమాపణ అడిగి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. మనం చెడు అలవాట్లకి దూరం అవ్వాలి అంటే దేవుడి దగ్గరికి రావాలి. రాలేము, రాము అంటే ఎక్కడ ఉంటాం? నరకానికి దగ్గరలో ఉన్నాము అని నిర్ణయించుకుందాం. చెడు అలవాట్లు మానుకొని దేవుని దగ్గరికి వస్తే మనము పరలోకానికి దగ్గరలో ఉన్నామని మనమే నిర్ణయించుకుందాం. మనల్ని దేవుడు ప్రేమిస్తాడు. చెడు అలవాట్లకి దూరంగా ఉంటాయి. రెండో మాట ఏంటండి? విశ్వాసంగా ఉంటే. ఇంకో మాట ఏంటండి? మనము భక్తులుగా ఉంటే. విశ్వాసంగా ఉంటే, భక్తులుగా ఉంటే, చెడు అలవాట్లకు దూరంగా ఉంటేనే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. మనల్ని ప్రేమించడం కాదు, చాలా ఉంది. మన పశువుని ప్రేమిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మంచి సంపదనిస్తాడు, మనకి మంచి ఉద్యోగాలను ఇస్తాడు, గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. మనకి మంచి తల్లిదండ్రులను ఇస్తాడు, మంచి ఉన్నత స్థానంలో ఉంచుతాడు. మీకు తల్లిదండ్రులు ఎంతమందికి ఉన్నారో లేరో నాకైతే తెలియదు, కానీ నాకైతే లేరు. పుట్టినప్పటి నుంచి లేరు. మా అమ్మమ్మ తాత దగ్గర పెరిగాను. ఇంత కూడా కాదు, ఇంత అప్పటి నుంచి. మరి తల్లిదండ్రులు ఉన్న మీ పిల్లలేమో అక్కడ కూర్చున్నారు, నేనేమో ఇక్కడ నిలబడ్డాను. అది కదా. సిగ్గుపడాలి మనం. తల్లిదండ్రులైన మీరు, పిల్లలైన మీరు